ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగ ఉద్యోగుల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మల్కాజ్గిరి చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాలుస్తూ స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగ ఉద్యోగుల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మల్కాజ్గిరి చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, సీతారాం యాదవ్ మరియు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మల్కాజ్గిరి సర్కిల్ ప్రెసిడెంట్ పిట్ల శ్రీనివాస్, మల్కాజ్గిరి సర్కిల్ అధ్యక్షురాలు జ్యోతి, విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి ఉద్యోగాలు 91,000 ఉద్యోగాలు కల్పిస్తున్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో 91,000 ఉద్యోగాలు కల్పిస్తున్న కేసీఆర్, ఉద్యోగపతి కల్పిస్తున్న కేసీఆర్, ఉద్యోగపతి కల్పిస్తున్న కేసీఆర్. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రదాత మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఉద్యోగ ప్రకటన ఏదైతే చేసిరో 91,000 మందికి మరి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఆయన ఉద్యోగాలు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుండు. దానికి తోడుగా ఉద్యోగ వయో పరిమితి కూడా పెంచి మరి తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అయ్యిండు. మరి దీనికి అనుగుణంగా మరి తెలంగాణ బంగారు తెలంగాణ భాగంలో మరి కేసీఆర్ గారు ముందుకు పోతున్నారు. దానికి తోడుగా మన కేటీఆర్ గారు కూడా మరి ఎంతో అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే విధంగా మల్కాజ్గిరిలో మరి ఈ రోజు మరి ప్రతి ఒక్క నిరుపేదలకు కూడా దళిత బంధు పథకం అందుతుందంటే మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి నిర్ణయాల మేరకు ప్రతి కార్యకర్త కూడా పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి నిరుద్యోగులందరికీ కూడా మరి ఈ రోజు న్యాయం జరుగుతుంది. అలాగే మహిళా బంధు కూడా ప్రకటించారు మన సీఎం కేసీఆర్ గారు. మన తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, మన తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారికి మరి ఈ రోజు మల్కాజ్గిరి చౌరస్తాలో పాలాభిషేకం చేసినాము. మరి పటాకులు కాల్చి ఎంతో సంబరంగా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరు నాయకులు మరి ప్రజానికం కూడా అందరు ముందుకొచ్చి, విద్యార్థులు కూడా ముందుకొచ్చి ఎంతో సంతోషంగా మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.